నమస్తే మాస్టర్స్. వెల్కమ్ బ్యాక్. సేవాదపదం అనే పుస్తకం గురించి మనం తెలుసుకుంటున్నాము. సీతమ్మ వారితో జరిగే ప్రశ్నల గురించి, సీతమ్మ వారిని స్త్రీతత్వం, పురుషతత్వము గురించి స్త్రీ ఆహ్, ఉన్న స్ ఇంకా ఆహ్, అవన్నిటి స్త్రీతత్వం దెబ్బతిన్న పురుషతత్వము, స్త్రీతత్వము ఎలా మారిపోయింది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఎప్పుడు ఎలా మధ్యలో ఎలా మారిపోయింది, ఇప్పుడు అనేటివి అన్నీ ప్రశ్నలు, జవాబుల రూపంలో ఆనంద్ కరుణేష్ మాస్టర్ అడుగుతున్నారు. సీతమ్మ వారు చెప్తున్నారు. సో, ఎలాగైతే దెబ్బతిన్న స్త్రీతత్వము ఆహ్, ను దెబ్బతిన్న పురుషతత్వము స్త్రీలను లొంగబరిచి ఐ మీన్ వాళ్ళని ఆహ్, ఎలా వంటింటి కుందేల్లాగా మార్చేశారు. కేవలం స్త్రీలు ఆహ్, హ్మ్, కేవలం పిల్లలు పుట్టించే యంత్రాల్లాగా ఎలా అయిపోయింది. ఒకప్పుడు మధ్యలో మనకి స్త్రీలకి ఎలాంటి హక్కులు లేకుండా వాళ్ళు కేవలం బానిసలాగా చూడడము, అలాగే ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నో చూసాము. సో, అదంతా కూడా ఆహ్, హ్మ్, ఏ ఎక్కడ కూడా ఇదంతా జరగడానికి కూడా మధ్యవర్తులు అది జంతు లక్షణాలు కలిగిన మగజాతి పురుషతత్వం చేసిన అరాచకం వల్ల జరిగింది అని చెప్పారు. సో, అలాగే దేవుళ్ళల్లో కూడా ఆనంద్ కరుణేష్ గారు అడిగినారు అమ్మవారిని, సీతమ్మని. సో, మీరు కూడా ఆహ్, ఆహ్, అవతారం తీసుకుంటారు కదా విష్ణుమూర్తితోని. మమ్మల్ని ఎలా చూస్తారు విష్ణుమూర్తి? మీరు కూడా ఒక సంపూర్ణమైన ఎన్‌లైటెన్డ్ మాస్టర్‌గా చూస్తారా? లేదంటే ఇదిగా చూస్తారా? అననంటే సీతమ్మ వారు నవ్వి నా అందానికి ఆయన నన్ను సంపూర్ణమైన దానిగానే చూస్తారు. నా అందానికి మరి ఆకట్టుకునే స్వభావానికి పూర్తిగా లొంగిపోయినప్పటికీ, ఆయన నన్ను స్వభావరీత్యా స్త్రీతత్వము మరియు పురుషతత్వము సమతుల్యతతో కలిగిన దానిగానే చూస్తారని చెప్పారు. అనంటే ఈవెన్ దో నేను ఆమెను అయినా కానీ, అంటే స్త్రీని అయినా కానీ, నన్ను సంపూర్ణమైన పురుషతత్వము, స్త్రీతత్వముగానే చూస్తారు అని చెప్పినారు. ఎందుకననంటే స్త్రీతత్వము, పురుషతత్వము అనేది ప్రతి ఒక్క జీవిలో సరి సమానంగా ఉంటుంది అనని చెప్పేసి. కేవలం అది కూడా మళ్ళీ మధ్యవర్తులు స్త్రీలు ఇవి లింగ భేదంతోని విభజన చేశారు. వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు అని చేయడం వల్ల వాళ్ళు వాటికే కట్టుబడి అలా పెరిగి అలా ముందుకు ఎళ్లారు. అంతేకాని ప్రతి పురుషుల్లో, ప్రతి స్త్రీలో కూడా పురుషతత్వము, స్త్రీతత్వము అనేది సమానంగా ఉంటుంది అని చెప్పారు. సో, ఈ ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక ఆత్మ సంపూర్ణమైన ప్రయాణం సాగిస్తుందో, ఆ పూర్ణాత్మ ఆహ్, ద పూర్ణంగా అంటే కంప్లీట్‌గా మారే వరకి తను స్త్రీతత్వం, పురుషతత్వం 2 సరి సమానంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి మారిన తర్వాత తను స్త్రీగా ఉండాలా, పురుషునిలాగా ఉండాలా అనేది తను ఎన్నిక చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎలాగైతే ఒక సోల్ మల్టిపుల్ లైఫ్స్ తీసుకుంటుందో ఆహ్, ఆ టైంలో ఏంటి అనంటే ఎన్నో జన్మలు ఒక స్త్రీగా ఉ ఉండి, ఉండి, ఉండి తర్వాత పురుషునిగా మారొచ్చు. స్త్రీగా, పురుషునిగా సో, ఏంటి అనంటే ఎవరి సోల్ ఇష్ట ప్రకారంగా తను ఐదర్ పురుషునిగా లేదా తను ఐదర్ స్త్రీగా కూడా ఉండవచ్చు. అది తనకు ఇష్టమైన రకంగా ఉండవచ్చు. సో, అలాగే ఈ పూర్ణాత్మ చెందినాంక కూడా తను పురుషునిగా మళ్ళీ ఉండాలా? లేకపోతే స్త్రీలాగానే ఉండిపోవాలా? అనేది కూడా ద తన ఇష్టముంటుంది. సో, అలాగే దేవతల మీద కూడా మనుషులు వాళ్ళ ప్రభావం రుద్దినరు. అననంటే వాళ్ళ ఆలోచనల పురుష ఆధిక్యం ఏం జేసింది అనంటే ఆహ్, ఎవరు వీళ్ళు ఉన్నారు కదా! ఏంజెల్స్ ఉన్నారు కదా! ఏంజెల్ ఆహ్, హ్మ్, ఆహ్, హ్మ్, మైకెల్ మరి రఫెల్ ఇరువురు పురుషులే. అదే విధంగా జోవియల్ కూడా పురుషుడే. కానీ ఆహ్, గాబ్రియల్ ఆర్కేంజెల్ ఆర్కేంజెల్ ఆహ్, మైకల్ కాదు. సారీ. ఉదాహరణకు గాబ్రియల్ ఉన్నాడు కదా! ఏంజెల్ గాబ్రియల్ ఒక స్త్రీగా ఉండేది. కానీ ఇప్పుడు అందరికి ఒక పురుషునిగా తెలుసు. ఊరియల్ కూడా అంతే. వారిరువురు కూడా స్త్రీలే.
ఆహ్, ఏంజెల్ ఉరియల్, ఏంజెల్ గాబ్రియెల్ వీళ్ళిద్దరూ స్త్రీగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరిని పురుషులుగా ఆహ్, మనకి చెప్పినారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆ శక్తిని వాళ్ళని పురుషుల్లాగా మార్చేసినారు. కాకపోతే వాళ్ళు స్త్రీలే అని చెప్తున్నారు. ఇది కూడా ఏంటి అంటే పురుష ఆధిక్యం చెప్పుకోవడానికి, పురుషులు గొప్ప అని చెప్పడానికి మాత్రమే పురుషుల ఆధిక్యం వాళ్ళు పురుషులుగా మార్చేశారు అని మనకి మొన్నటి వరకి చెప్పినారు. సో, ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటి అనంటే, ఆనంద్ అడుగుతున్నారు మళ్ళీ, మనం ఏ విధంగా ఏర్పరుచుకోగలం? అంటే సీతమ్మ వారు చెప్తున్నారు, "మీరు కలిసిన ప్రతి వ్యక్తిలో కూడా దివ్యత్వాన్ని చూడవచ్చు. ఉదాహరణకు నేను చెప్పిన దాన్ని సులభంగా ఆచరిస్తూ ఉంటే, మీరు కలిసిన ప్రతి స్త్రీలో మరి పురుషునిలో నన్ను చూడవచ్చు. మానవులందరినీ లింగ భేదం పట్ల ఉన్న తమ విశ్వాసాల నీడతో కాకుండా, వారిలో ఉన్న సంపూర్ణతను చూడవచ్చు." సో, ఏ విధంగా మనము దీన్ని ఏర్పరచవచ్చు అననంటే, ప్రతి ఒక్క జీవిలోనూ కూడా ఎంతో ఆహ్, దివ్యత్వాన్ని మనము చూడగలుగుతాం. వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు స్త్రీలా, వీళ్ళు పురుషులా అనేది కాకుండా వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ ఉనికిని, వాళ్ళు చేసే గుణాలని, వాళ్ళలోన ఉన్న దివ్యత్వాన్ని మనం చూడడం స్టార్ట్ చేస్తే, మనకి లింగ భేదం అనేది పక్కన పెట్టి మనం చూడడం స్టార్ట్ చేస్తే, మనము వాళ్ళందరిని సంపూర్ణంగా చూడవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకి గూడా మనం అందరము ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇట్లానే చూసేసి మనం వాళ్ళని లింగ భేదంతోని చూడగానే మనం ఒక ఇమాజినేషన్ చేసేసుకుంటాము. మనం వాళ్ళ మీద ఒక జడ్జ్‌మెంట్ అని కాదు. జడ్జ్‌మెంట్ అనను. వాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ మన మీద ఒక ఇంప్రింట్ పడిపోతదన్నట్టు. ఓకే. వీళ్ళు పురుషులు ఇంతే, స్త్రీలు ఇంతే, ఇదే అని. కానీ అలా కాకుండా వాళ్ళని ఒక స్త్రీలాగా, ఒక పురుషులలాగా కాకుండా ఒక సంపూర్ణమైన ఆహ్, మ వ్యక్తిలాగా, ఒక సంపూర్ణమైన ఆత్మలాగా వాళ్ళలో 2 ఉన్నాయి అని చూడడము స్టార్ట్ చేస్తూ ఉంటే, మనము ఆ పరిపూర్ణతకి చెందుతాము అని చెప్తున్నారు. అలాగే ఆనంద్ అడుగుతున్నారు మళ్ళీ ఇంకొక ప్రశ్న. 2012లో మా తండ్రి గారి మరణం తరువాత ఆయనలో మిమ్మల్ని చూడటం మొదలుపెట్టాను. నేను ఇలా చేసినప్పుడు ఆయన బతికి ఉన్నప్పుడు కంటే కూడా ఆయనలో ఒక మనోహరమైన స్త్రీతత్వ శక్తిని చూశాను. ఈ అనుభవం తర్వాత మిమ్మల్ని ఇతర స్త్రీలతో మరి పురుషులతో ముఖ్యంగా ఎక్కువ పురుషతత్వం కలిగి ఉన్న వారిలో మిమ్మల్ని చూడటానికి ఊహించుకోవటం మొదలుపెట్టాను. ఈ ఊహ తర్వాత వారందరితో ఉన్న బంధంలో ఏదో లోతైన మార్పు వచ్చింది. సో, ఆనంద్ గారు ఒక క్వెషన్ అడుగుతున్నారు. ఏంటంటే వాళ్ళ తండ్రి గారు 20 ఆహ్, ప 12 2012లో వాళ్ళు బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆహ్, ఆయనని సీతమ్మ వారిలో చూడడం స్టార్ట్ చేశారంట. సీతమ్మ వారిలో అంటే ఆ లక్ష్మీదేవి సీతమ్మ వారు ఏదైనా కానీ అమ్మవారిలో స్త్రీ శక్తి, స్త్రీ మాతలో తన తండ్రి గారిని చూడడం స్టార్ట్ చేశారట. చూసినప్పటి నుండి ఆయనకి ఒక తెలియని ఏదో అనుభవం. ఒక వాళ్ళ నాన్నగారితో అనుబంధం కూడా ఒక డిఫరెంట్‌గా మారిపోయిందంట. అలాగే సో, స్త్రీలలో మరి పురుషుల్లో ముఖ్యంగా ఎక్కువ పురుషతత్వం కలిగి ఉన్న వారిలో మిమ్మల్ని చూడటానికి ఊహించుకోవటం మొదలుపెట్టాను. సో, అమ్మవారిని కూడా అదే అంటున్నారు. సో, పురుషులలో ముఖ్యంగా ఎక్కువ పురుషతత్వం ఉన్న వారిలో అమ్మవారిని చూడడం స్టార్ట్ చేయడం మొదలుపెట్టారట. సో, అలా మొదలుపెట్టినప్పుడు ఆయనకి వాళ్ళ లోపల ఎవరినైతే అమ్మవారిగా చూస్తున్నారో ఆ వ్యక్తులని అలా అమ్మవారి తత్వంగా చూసినప్పటి నుండి వాళ్ళతో అతనికి అనుబంధం ఆహ్, ఇంకా లోతుగా మా హ్మ్. కనెక్ట్ అయ్యారంట. అంటే వాళ్ళతో అనుబంధం ఇంకా గొప్పగా ఉండింది అని అడుగుతున్నారు. అంటే సీతమ్మ వారు చెప్తున్నారు, "మానవులందరిలో దివ్య స్త్రీతత్వం ఉందన్న మీ ఎరుక మీకు లోతైన స్వస్థతను చేకూర్చి, మీ ప్రపంచాన్ని ఒక సున్నితమైన దయగల ప్రదేశంగా మార్చింది. ఏదైనా తన వ్యక్తీకరణ కాని సంపూర్ణ స్థితి అనేది స్త్రీతత్వం. అదే విధంగా ఏర్పాటు చేసి వ్యక్తిగతం చేయటం పురుషతత్వం. అందరిలో నన్ను చూసినప్పుడు మీరు సంపూర్ణతకు జాగరూకత చెంది మాలో కలుస్తున్నారు."
అంటే ఏమంటున్నారు? అది మనకి తెలుసు. 'ఆనంద్ కరుణేష్' గారు అననంటే ఆయన చూసుకున్న ఆయనలో ఒక స్త్రీ తత్వాన్ని, ఒక పురుష తత్వాన్ని రెండిటిని ఆయన చూసుకొని రెండిటిని సమానంగా తను ప్రయాణం చేస్తున్న మహా ఆహ్, మ గొప్ప యోగి అని మనకి తెలుసు. సో, ఆయన అలా చూడడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఆయన అందరిలో కూడా ఒక స్త్రీతత్వాన్ని, ఒక పురుషతత్వాన్ని సమానంగా చూడడం స్టార్ట్ చేశారంట. సో, మానవులందరిలో కూడా అదే అమ్మ చెప్తున్నారు. ఏంటి అంటే దివ్య స్త్రీతత్వం ఉన్నది అన్న విషయాన్ని మీరు లోతుగా అర్థం చేసుకున్నందుకు ఆనంద్ కర్ణేష్ మాస్టర్‌తోని అంటున్నారు. మీరు లోతుగా అది అర్థం చేసుకున్నందుకు మీకు చాలా ప్రశాంతత అనేది వచ్చింది. మీలో ఆహ్, ఏదైనా సంపూర్ణ స్థితి అనేది స్త్రీతత్వం. ఏదైనా తన వ్యక్తీకరణ కాని సంపూర్ణ స్థితి అనేది స్త్రీతత్వం. అదే విధంగా ఏర్పాటు చేసిన వ్యక్తిగతం చేయటం పురుషతత్వం. సంపూర్ణత అనేది స్త్రీతత్వం. ఏర్పాటు చేయడం అనేది వ్యక్తిగతంగా పురుషతత్వం. సో, అందరిలో కూడా నన్ను అనంటే అమ్మవారిని చూసినప్పుడు సంపూర్ణతకి జాగరూకత చెంది మాలో కలుస్తున్నారు. సో, ఎప్పుడైతే స్త్రీతత్వం అనేది మొత్తం పరిపూర్ణంగా ఎక్కువ ఉండేది స్త్రీతత్వం. అంటే స్త్రీతత్వం అనంటే ప్రేమ, అది దయ, కరుణ ఇవన్నీ కూడా స్త్రీతత్వం. సో, అదంతా కూడా అనంతమైన అన్నిటికన్నా హైయెస్ట్ ఎమోషన్. సో, అది సంపూర్ణతకి ఆహ్, ప్రతీక. సో, ఎప్పుడైతే ఆ స్త్రీతత్వాన్ని, ఆ సంపూర్ణతను మీరు చూడడం స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే అలా చూడడం మొదలు పెడతారో, మన లోపల ఒక జాగరూకత అనేది చెంది మనము ఆ అమ్మవార్లలో కలుస్తాము. అనంటే వాళ్ళుగా మారిపోతాము అని చెప్తూ ఉన్నారు. సో, మళ్ళీ ఆనంద్ అడుగుతున్న ఓహ్! నిజమా? ప్రతీదీ తన సంపూర్ణత స్థితిలో స్త్రీతత్వమా? అంటే అవునా? నిజమా? అంటున్నారు. అంటే సీతమ్మవారు చెప్తున్నారు, అవును. అయితే పురుషతత్వం ఏమిటి? అని మీరు అడగొచ్చు. ఉనికి మరిన్ని క్లిష్ట స్థాయిల్లో పరిణామం చెందుతున్నందున పురుషతత్వ శక్తి ప్రతి అడుగులో స్త్రీతత్వం నుంచి మనస్సు సహాయంతో ఏర్పడుతుంది. అయినప్పటికీ ప్రకృతిలో చాలా వరకు మనస్సుకి స్థానం లేకుండా స్త్రీతత్వంగా కొనసాగుతోంది. ఉదాహరణకు జంతువులు అన్నీ కేవలం శరీరం మరి ఆత్మగా మాత్రమే జీవిస్తాయి. అందువల్ల అవి చాలా వరకు స్త్రీతత్వంగానే కొనసాగుతాయి. వృత్తాకారంలో గూడు ఏర్పరచుకుంటాయి లేదా నేలను తవ్వి వృత్తాకారాల కన్నాలను ఏర్పరచుకొని జీవిస్తాయి. దాదాపుగా ప్రకృతిలో ఉన్న మొత్తం వృత్తం లేదా వంపుగా ఉంటాయి. అంతేకాని చదరపు చెట్లు లేదా చదరపు సముద్రాలు లేవు. సూర్యుడు మరి భూమి దాదాపుగా వృత్తమే. అదే విధంగా విశ్వంలో ఉన్నవన్నీ కూడా వృత్తమే. ఆఖరికి మీ శరీరంలోని అవయవాలు కూడా చదరంగం చదరంగా ఉండవు. అయినప్పటికీ పురుషత్వ మెదడు మాత్రం ఎన్నో చదరపు వస్తువులను సృష్టించింది. ఈ విషయంలో త్వరిత ఆలోచనకు రావద్దు. స్త్రీతత్వ స సంపూర్ణత తనకు తాను తెలుసుకోవడానికి పురుషతత్వ శక్తి ద్వారా వ్యక్తమవ్వటం అవసరం. కానీ మానవులు ఈ కాలంలో చాలా పురుషతత్వాన్ని మరి చదరపు వాటిని సృష్టించినందున సమస్తాన్ని సమతుల్యం చేయటానికి వారు ఇప్పుడు స్త్రీతత్వానికి మరి వృత్తానికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరిలో నన్ను లేదా ఇతర దేవతలను చూడటం వల్ల మానవులు ఈ వృత్తానికి అన్నిటిలో మరి అందరిలో వ్యక్తమవ్వని సంపూర్ణతను జాగరూకత చెందేందుకు వారు అనుమతించుకుంటారు. నాలాగే భూమాత కూడా ద్విలింగ స్వభావురాలు. కానీ తనని తాను స్త్రీగా వ్యక్తపరుచుకుంటుంది. కొన్నిసార్లు తన వేడి అగ్నితత్వపు శక్తి ఎక్కువగా ఏర్పడటం వల్ల అది ఆవేశంగా వ్యక్తమయ్యి, ఆ వ్యక్తీకరింపబడేటప్పుడు పురుషతత్వం అవుతుంది. కనుక మనం ప్రకృతి మాత వినాశనాన్ని స్తుంది అన్నప్పుడు వినాశనం చేసేది సమతుల్యం చేసే తల్లి కాదు. అయితే స్త్రీతత్వ శక్తి ఎక్కువగా సమృద్ధి జరిగి పురుషతత్వ వ్యక్తీకరణకు దారి తీస్తుంది.
మానవులు ఈ సమతుల్యతకు భంగం కలిగించినప్పుడు భూమాత తిరిగి సమతుల్యం చేస్తుంది. సో, ఇక్కడ ఏం జెప్తున్నారు అననంటే, ప్రతీదీ సంపూర్ణ స్త్రీతత్వమేనా? స్థితిలో స్త్రీతత్వమా? అంటే అమ్మ చెప్తున్నారు అవును. మరి పురుషతత్వం అంటే ఏమిటి? అని మీరు అడగొచ్చు. దానికి కొన్ని క్లిష్ట స్థాయిలో పరిణామం చెందుతున్నందున పురుషతత్వ శక్తి ప్రతి అడుగులో పురుషతత్వ శక్తి ప్రతి అడుగులో స్త్రీతత్వం నుంచి మనస్సు సహాయంతో ఏర్పడుతుంది. స్త్రీతత్వం నుంచి మనస్సు సహాయంతో పురుషతత్వం అడుగులు ఏర్పడతాయి అని చెప్తున్నారు. సో, ఏం చెప్తున్నారంటే అయినప్పటికీ ప్రకృతిలో చాలా వరకు మనస్సుకి స్థానం లేకుండా స్త్రీతత్వంగా కొనసాగుతుంది. ప్రకృతిలో మనసు అంటే ఏంటి? ఆలోచనలు, చేసే పనులు అవి. సో, అవి లేకుండా స్త్రీతత్వంగానే సాగుతుంది. ఎందుకనంటే ఉదాహరణకి జంతువులు ఆహ్, అన్నీ కూడా జంతువులు కేవలం ఆత్మ, శరీరంగానే బతుకుతాయి. సో, అయినా కానీ అవి కట్టుకునే గూళ్ళు కింద రంధ్రాలు, హోల్స్ గుండ్రగా చేసుకొని లేకంటే పిట్టగుళ్ళు చెట్ల మీద అవన్నీ కూడా అన్నీ ఒక సర్కిల్‌లాగా వృత్తాకారంలోనే ఉంటాయి. సో, ఆ వృత్తాకారంలోనే ఉండటం అనేది అంతేకాని ఏవి కూడా చదరపు ఆకారంలో ఏవి కూడా ఉండవు. సో, ఇవి కేవలం ఆలోచనలలో పురుషతత్వం మెదడు మాత్రం ఎన్నో చదరపు వస్తువులను సృష్టించింది. పురుషతత్వ మెదడు ఏం చేసింది? చాలా చదరపు వస్తువులను సృష్టించింది అనేది కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అనుకుంటాను. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏమని చెప్తున్నారు అననంటే ఆహ్, ప్రకృతి అనేది అంతా కూడా స్త్రీతత్వము. స్త్రీతత్వము అననంటే ఒకటి స్త్రీతత్వము అనంటే ప్రేమ, దయ, కరుణ అనేది దాని మీదనే మనము దృష్టి పెట్టాలే. అదే అంతము. అంటే అదే అనంతము. అదే మొత్తము సర్వస్వము. మనమందరం కలవాల్సింది కూడా ఆ తత్వంలోనే. ఆనందము, ప్రేమ, దయ ఈ తత్వంలోనే. అందుకే స్త్రీ తత్వము అనంటే అది అని ఆలోచన బెట్టండి. సో, ప్రకృతిలో కూడా ఇవన్నీ గుండ్రగా ఇవన్నీ ఎన్నో ఆకారాలున్నా కానీ ఇవన్నీ కూడా మనసు చేసే ఆలోచనలు అననంటే అనవసరమైన ఆలోచనలు, అనవసరం కాని స సరి కాని ఆలోచనలు ఇవన్నీ చేసేది మనసు. అదంతా కూడా పురుషతత్వం అని చెప్తూ ఉన్నారు. అనంటే అందులోంచి ప్రతి ఒక్క స్త్రీతత్వంలోంచి ఒక స్త్రీతత్వ శక్తిలోంచి వచ్చినయి ఐ మీన్ సారీ ఆహ్, పురుషతత్వ శక్తి ప్రతి అడుగులో స్త్రీతత్వం నుంచి మనస్సు సహాయంతో ఏర్పడుతుంది. పురుషతత్వ శక్తి ఎక్కడి నుండి ఏర్పడుతుంది? ఆ ఆనందము, కరుణ, దయ ఇవన్నీ కూడా స్త్రీతత్వం అనుకుంటే, అందులోంచి పురుషతత్వము ఆలోచనలు అంటే లైక్ మనస్సుని చెప్తూ ఉన్నారు కదా! మనసు అనంటే అప్పుడప్పుడు మనసు విచలం అవుతుంది. ఆ ఆనందము, దయ, ప్రేమ నుండి డైవర్ట్ అయిపోతాము. డైవర్ట్ అననంటే ఏంటి? ఒక కోపము, ఒక క్రోధము, ఒక ఈర్ష్య ఇలాంటివి వస్తాయి. సో, అలా డైవర్ట్ అయిపోతాము. సో, కానీ మనము ఉండేది ఆనంద తత్వంలోంచి ఇవన్నీ డైవర్షన్. సో, ఇవి కైండ్ ఆఫ్ పురుషతత్వం అని అనుకోవచ్చు. సో, ఆహ్, స్ మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఏంటి అననంటే స్త్రీతత్వ సంపూర్ణత తనకు తాను తెలుసుకోవడానికి పురుషతత్వ శక్తి ద్వారా వ్యక్తమవ్వటం అవసరం. అననంటే మనం అంత ఆ ప్రేమ, దయ, ఆనందం అనేది మళ్ళీ మనం తెలుసుకోవాలి అంటే మనకి పురుషతత్వం అనేది అవసరం. ఎందుకు అనంటే మనము కోపము, ఆహ్, క ఈర్ష్య ఇవన్నిటిని అనుభవించినప్పుడే అనంటే అవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడే ఆ ప్రేమ,
దయ, కరుణ అనే దానికి మనము నిజమైన ఆనందాన్ని, అసలు నిజమైన వాల్యూని మనం తెలుసుకోవచ్చు. అననంటే సో, ఈ పురుషతత్వ ఈ చిన్న లక్షణాలు ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే వాటిని ఓవర్‌కమ్ అయితామో, అవన్నీ నేర్చుకుంటామో, అప్పుడు మనము ఆ స్త్రీతత్వాన్ని, ఆ అసలైన ఆనందం, దయ, ప్రేమని మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారు. ఎలాగైతే చీకటిని మనం అనుభవిస్తే కానీ వెలుగులోని గొప్పతనాన్ని మనము ఆస్వాదించలేము అన్నట్టు, ఆ వెలుగు అనేది స్త్రీతత్వం అయితే, ఆ చీకటి అనేది పురుషతత్వం అని అనుకోండి. అనుకున్నప్పుడు ఆ చీకటిని చూసినప్పుడు మనకి నెక్స్ట్ ఆ వెలుగులోని ఆనందాన్ని మనము ఆస్వాదిస్తాం. సో, మనము దాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తాము. సో, మనం అది పరిపూర్ణత చెందుతాము. సో, ఇక్కడ కూడా అదే అని చెప్తున్నారు. ఇక్కడ స్త్రీతత్వము, పురుషతత్వము అనంటే మనము అనుకోవాల్సింది లింగ భేదం గురించి కాదు. ఆహ్, ఈ ఇవన్నీ కూడా ఈ తత్వాలు, ఈ మన పరిపూర్ణత చెందడానికి, మనం పూర్ణాత్మగా మారడానికి ఇవన్నీ కలిపేది. స్త్రీతత్వము, పురుషతత్వం అనేది లింగ భేదం చేసి మనల్ని స్త్రీలు, పురుషులుగా మార్చారు. అంతేకానీ ఇక్కడ ఈ స్త్రీతత్వం, పురుషతత్వం అనేది ఇక్కడ తత్వాల గురించి, ఈ లింగాల గురించి మాత్రం ఆలోచించకండి. ఇవన్నీ హయ్యర్ ఎమోషన్స్. పురుషతత్వం అనేది డార్క్‌నెస్ అని అనుకుంటే కైండ్ ఆఫ్, స్త్రీతత్వం అనేది వెలుగు. ఎలాగైతే సూర్యుని కాంతితోని మనల్ని, స్త్రీతత్వాన్ని, ఆ తల్లి ఒక అమ్ అమృత మైన ఆ తల్లి హృదయాన్ని, అంటే ఆ తల్లి ఒడిని, ఎలాగైతే ఒక చిన్న పాప, ఒక బేబీ తల్లి ఒడిలో ఎంత హాయిగా ఉంటుందో అనంటే, ఆ వెచ్చదనాన్ని ఎలా పొంది తన బాధలని, బాధలోంచి బయటపడుతుందో, అలాగే స్త్రీతత్వం అనంటే ఆ సూర్యుని రశ్మితోని, ఆ సూర్యుని ఆహ్, హ్మ్, వెచ్చదనంతోని భూమి ఎలాగైతే హాయిగా ఎంజాయ్ చేస్తుందో, అది స్త్రీతత్వము అని. సో, ఇక్కడ చెప్పేది ఆ తత్వాల గురించి. అంతేకాని లింగాల గురించి కాదు. లింగంని స్త్రీలింగం, పురుషలింగంతోని కంపేర్ చేసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆహ్, హ్మ్. సో, అది. అలాగే ఆహ్, ఇంకొకటేం చెప్తున్నారంటే, భూమాత కూడా ద్విలింగ స్వభావురాలు. మళ్ళీ ద్విలింగం గురించి చెప్తున్నారు. ఇందాక సీతమ్మ వారు తను పరిపూర్ణత చెందిన ఆత్మ, పరిపూర్ణత చెందిన స్త్రీతత్వం అని చెప్పినా కానీ, తను స్త్రీగానే ఉండడానికి, అంటే అక్కడ ఒక స్త్రీలింగంగానే ఉండడానికి అనుకుంది. అలాగే భూమాత కూడా ద్విలింగురాలు. ఎలా అనంటే, భూమాత అని అంటాం. తన ఒడిలో అన్ని బాధలని, అన్నిటిని తను సహనంతోని మనందరిని భరిస్తుంది. మనం చేసే అన్ని పనులను తను భరిస్తూ ఉంది. సో, అలా అని తను భరించి ఏదో ఒక టైంలో తను బర్స్ట్ అయిపోతుంది. ఆ బర్స్ట్ అయ్యేదాన్ని ఏంటి అంటే పురుషతత్వం అని చెప్తున్నారు. సో, అప్పుడు తను ఆహ్, ఒక హ్మ్, ఆహ్, ఏంటిది తను వినాశనానికి దారి తీస్తుంది. సో, ఆ వినాశనం ఏంటిదంటే పురుషతత్వం అని చెప్తూ ఉన్నారు. సో, అప్పుడు మాత్రంగానే పురుషతత్వంగా ఎళ్తూ ఉంది. కానీ మళ్ళీ తను ఒక స్త్రీతత్వంగా, ఒక మాతృమూర్తిగా మారిపోతూ ఉంది. అప్పుడు మనకి సమతుల్యంగా తను ఉంటుంది అని చెప్పారు. సో, తను అవసరమైనప్పుడు తన స్త్రీతత్వాన్ని ఉంచుతూ, స్త్రీగానే ఉంచుతూ, కానీ ఎప్పుడైతే ఇంకా భరించలేదో, ఎప్పుడైతే బర్స్ట్ అయిపోతుందో, ఎప్పుడైతే మనం చేసే అరాచకాలకి తను ఇంకా భరించలేదో, అప్పుడు తను వినాశనాన్ని అననంటే, ఆ వినాశనం అంటే పురుషతత్వాన్ని తను వెలికి తీస్తుంది. మళ్ళీ భూమాత తిరిగి సమతుల్యం చేస్తుంది. మానవులు ఈ సమతుల్యత భంగం కలిగించినప్పుడు, ఎప్పుడైతే మళ్ళీ ఈ సమతుల్యతను భంగం కలిగించినప్పుడు, మళ్ళీ తను సమతుల్యంగా మార్చేస్తుంది అంటున్నారు. సో, ఆనంద్ అడుగుతున్నారు. ఉదాహరణకు భూగోళం యొక్క వేడిమి వల్ల భూమిపై వరదలు ఏర్పడుతున్నాయా? అంటే సీతమ్మ వారు చెప్తున్నారు. అవును. ఇక్కడ మనం భూమి లోతుల్లోకి వెళుతున్నాము. హాస్యపూరితంగా నవ్వుతున్నారు. సో, భూమి లోతుల్లోకి వెళ్తున్నాము. అందువల్ల వరదలొస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో, అది స్త్రీతత్వం, పురుషతత్వం గురించి. మళ్ళీ తర్వాత కొత్త పాఠం ఈరోజు. ఏంటి అనంటే, దివ్య స్త్రీతత్వం యొక్క 3 పరమానందాలు. దివ్య స్త్రీతత్వంలో ఏ ఉండే 3 పరమానందాలు ఏంటి?
ఆనంద్ అడుగుతున్నారు. దివ్య స్త్రీతత్వం అంశాల గురించి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మరిన్ని అంశాలు తెలియజేయగలరా? అంటే సీతమ్మ వారు చెప్తున్నారు, పూర్వకాలంలో దేవతా శక్తి అనేది మౌలికానందపు ప్రకంపనలపై ఆధారపడి ఉన్న ప్రేమ యొక్క 3 అంశాల ద్వారా సూచించబడింది. మొదటి అంశం అమాయకమైన, సున్నితమైన ప్రేమ. అది కన్య అంటే చిన్న అమ్మాయి యొక్క స్వచ్ఛమైన ప్రేమ. రెండవ అంశం పరిపక్వత ఉన్న స్త్రీ యొక్క సంపూర్ణత్వంతో మరింత పరిణితి చెంది ఉంటుంది. ఈ అంశం తన భాగస్వామి పట్ల సున్నితమైన ప్రేమను మరి ఆమె బిడ్డ పట్ల పెంపకంతో ముడిపడి ఉంటుంది. మూడవ అంశం ఒక ముదుసలిగా అందరినీ చూసిన తెలివిగల మరి ఎటువంటి త్వరిత ఆలోచనలు లేని తన తల్లి తనపు రోజులను దాటి మరోసారి చిన్న పిల్లలా ఉంటుంది. కనుక మొదటి అంశం సూర్యోదయం లాంటిది. రెండవ అంశం మధ్యాహ్నపు ప్రకాశం లాంటిది. మూడవ అంశం సూర్యాస్తమయం లాంటిది. దీనిలో రోజంతా సంపూర్ణత్వం ఉంటుంది. ఇవే దేవతా శక్తి యొక్క 3 అంశాలు. వీటన్నిటిలో కూడా పరమానందం ఉంది. సో దేవతా శక్తి అనేది మౌలికానందపు ప్రకంపనలపై ఆధారపడి ఉన్న ప్రేమ యొక్క 3 అంశాల ద్వారా సూచించబడింది. సో, ప్రతి స్త్రీతత్వం 3 అంశాలతోని సూచించబడింది. ఏంటిది? మొదటి అంశం అమాయకమైన, సున్నితమైన ప్రేమ. ఏంటి? చిన్న కన్యగా ఉన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు అమాయకమైన, సున్నితమైన ప్రేమ ఉంటుంది. అనంటే తనకి అందరి మీద ఒకేలాంటి ప్రేమ అమాయకంగా ఉంటుంది. వీళ్ళు నన్నన్నారు, వాళ్ళు ఇదన్నారు అట్లా అని కాకుండా అందరిలో ఒక అమాయకమైన అంటే నిస్వార్థ ప్రేమ అని అనుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అది ఒక స్వచ్ఛమైన ప్రేమ. దానిలో అరమరికలు ఏమీ లేవు. కలుషితాలు లేవు. ఏమీ లేదండి. స్వచ్ఛంగా ఉంటుంది ప్రేమ. రెండవ అంశం ఏంటి? పరిపక్వత ఉన్న స్త్రీ అననంటే ఆ ప్రేమని తన సంపూర్ణమై ప్రియునికి కానీ, తన పిల్లలకి కానీ అంటే తన భాగస్వామికి, తన పిల్లలకి, తన వంశానికి, తను పెంపకం, తను పెంచే దానికంతా కూడా ఆ ప్రేమని కనెక్ట్ చేస్తుంది. అననంటే ఆ ప్రేమతో కంపేర్ జేస్తున్నారు. సో, మూడవది ఏంటిదంటే ముదుసలి అయిన ప్రేమ. అంటే అక్కడి వరకి తను అందరిని చూసేసింది. అంతా అనుభవించేసింది. అంతా ఇచ్చేసింది. సో, దాని తర్వాత మళ్ళీ ఒక ముదుసలిగా మారినప్పుడు అందరిని చూసిన జ్ఞానం, అంతా తెల్ అంతా తెలిసిన జ్ఞానం, మన అంతా వచ్చేసిన జ్ఞానం. మళ్ళీ కూడా ఒక చిన్న పిల్లలాగా మారిపోతుంది. అంటే మళ్ళీ ఒక స్వచ్ఛమైన ప్రేమ కూడా తోడవుతుంది. సో, ఇదెలా అనంటే ఒక రోజులో 3 భాగాలుగా సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయం. సూర్యోదయం అంటే స్వచ్ఛంగా ఉంటుంది. ఆ టైంలో సూర్యుని సూర్యోదయ సమయంలో ఎన్ స్ చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది. అన్ని వైటమిన్‌లొస్తాయి. ఎళ్లి బయట నిలబడండి. ఆ సూర్యునితోని కనెక్ట్ కాండి. ఆ సూర్యోదయ సమయంలో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది అని మనందరికీ చెప్తారు గదా! అంటే అది కూడా ఇది స్వచ్ఛమైన ప్రేమతోని దీనితోని కంపేర్ చేస్తున్నారు. మధ్యాహ్నము అననంటే తను అన్నీ అనుభవిస్తుంది. తనన్నీ ఆహ్, రోజంతా తను అదంతా తన భాగస్వామికి, తన పిల్లలకి, తనకి ఇస్తూ ఉందన్నట్టు. సో, అది. అలాగే సూర్యాస్తమయము ఇంకొకటి. సో, ఈ 3 అంశాలని ఒక స్త్రీ తనలో లోబడి ఉంటుంది. సో, అది ఈరోజు వరకి. మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఇంకా తెలుసుకుందాం. థాంక్ యూ మాస్టర్స్.